హలో హాయ్ సార్. హాయ్ మధు. సార్ మళ్ళీ రాతరుకు సంబంధించిన కేసు మళ్ళీ మీడియాలోకి వచ్చేసింది సార్. సార్ తన మీద పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సో అతన్ని ఇప్పటికే ఆల్రెడీ కోర్టులో బెయిల్ తీసుకొని ఉన్నారు. సో ఏం సార్ మరి రాతరుని ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టినారు? సో అదే సార్, రాతరును ఈ లవణ్య అనే అమ్మాయి ఇద్దరు కలిసి ఒక 10 సంవత్సరాలు కలిసే ఉన్నారు ఒక ఇంట్లో అని చెప్పేసి వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. చాలా మంది కలిసి ఉంటారు కదా. అంటే పెళ్లి చేసుకున్నట్లు అంటే అమ్మాయి చెప్పిందంటే చాలా వరకు నిజాలు ఉన్నాయి, ఇద్దరు పెళ్లి చేసుకోరు అని చెప్పేసి. అవును. సో అది అంటే ఇప్పుడు మనకి నాలెడ్జ్ లేదు, కానీ చట్టం మీద మనకైతే ఎక్కువ నాలెడ్జ్ లేదు. ఆయన పెళ్లి చేసుకున్న వాస్తవము అయి ఉండొచ్చు. ఏది ఉన్నా కూడా మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఇన్నిసార్లు ఆ అమ్మాయి మీద ఇన్ని రకాలుగా ట్రోల్స్ వచ్చేస్తా ఉన్నాయి. అవన్నీ కూడా నిజాల్లాగానే కనపడతా ఉన్నాయి. దాని మీద మరి ఏ డిపార్ట్మెంట్ గానీ ఎవరైనా గానీ ఎందుకు స్పందించట్లేదు? అమ్మాయి డ్రగ్స్ కేసులో ఉండి పోయేసి వచ్చింది అన్నారు. ఎక్కడికి? జైలుకి పోయేసి వచ్చింది అన్నారు. నిన్ననే ఒక లాయర్ తోటి ఏదో ఉన్నట్టు లాయర్ షర్టు తీసి ఆమె మీద వేస్తున్నట్టు సంథింగ్ ఏదో ఇవన్నీ అండ్ ఎన్నో ఆడియోలన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. మళ్ళీ వీటన్నిటి మీద ఎందుకు ఎవరు స్పందించట్లేదు? సో ఇప్పుడు 10 ఏళ్ళు కలిసే ఉన్నారు, తర్వాత ఇష్టం లేదు విడిపోతూ ఉన్నారు. వాళ్ళ చట్టపరమైనటువంటి డైవర్స్ తీసుకుంటారు. లేకుండా కనుక ఒకరి మీద ఒకళ్ళు కేసు పెట్టుకుంటే కనుక అది కోర్టు పరిధిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన మీద ఛార్జ్ షీట్ వేయంగానే వీళ్ళు పోయి పోలీసులు పోయి అరెస్ట్ చేసి అని చేసేంత సినిమా అయితే ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి సైడ్ ఏదన్నా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సేషన్ ఉండి ఇప్పుడు రాజు తరుణ్ ఇరికించాలి అని అనుకుంటే, బట్ ఆయన కూడా చిన్నోడేం కాదు, ఒక హీరో, డబ్బులు ఉంటాయి, అన్ని ఉంటాయి. తను కూడా ఏదో రకంగా దానికి ఆపోజిట్ గా చేసుకుంటాడు. అర్థమవుతుందా? అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారని ఆడి చెప్తా ఉన్నాడు, ఆమె చెప్తా ఉంది. ఇద్దరు మీడియాలోనే కలిసే ఉన్నామనే చెప్తా ఉన్నారు, కలిసి లేమని చెప్పట్లేదు. చేస్తున్నప్పుడే తర్వాతనే నాకు ఈమె గురించి మొత్తం తెలిసింది, దాని వల్లనే నేను బయటకు వచ్చినాను, భరించలేకపోయినాను. ఇన్ని రోజులు నేను చాలా ఓపిక పట్టినాను, నాకు నేముంది, నా పరువు ప్రతిష్ట ఉంది, ఇవన్నీ పోతాయి అని చెప్పేసి నేను ఆగినాను అని మీడియా అందరం మొత్తుకొని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం తెలుసు. ఇప్పుడు అయ్యేది అంటే ఇప్పుడు కాదు, శేఖర్ భాష వచ్చినప్పుడు దానికంటే ముందే ఈ అమ్మాయి అన్ని ఛానల్లోకి పోయి గట్టిగా మాట్లాడి ఇట్లా చేసినాడు అట్లా చేసినాడు డామ్ డూమ్ అన్నప్పుడే కావాలి. మరి ఆ అమ్మాయి ఆయన మీద అంత అలిగేషన్స్ అన్ని చేసి ఫైనల్ గా నాకు రాజుతరుణే కావాలి అని చెప్పి చెడ్డోడు అని చెప్పింది, అన్ని చెప్పింది. ఇప్పుడేమో మళ్ళీ రాజుతరుణ్ కావాలని మళ్ళీ మీడియాలోనే చెప్తా. అంటే 2 మాటలు అక్కడ అమ్మాయి మాట్లాడుతుంది కాబట్టి ఇది చెల్లదు. చెప్పుకోవడానికి వేసుకోవడానికి ఎన్ని ఎలిగేషన్లు అయినా వేసుకోవచ్చు, ఎంత దూరమైనా మాట్లాడుకోవచ్చు. అసలు ఈ టాపిక్ గురించి రోజు మాట్లాడుకోవడమే సొసైటీలో ఒక రోతలాగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం అయితే లేదు. ఆ పిల్లని ఎవరు ఏం చేయలేరు. ఆ పిల్లనే చెప్తా ఉంది, బోల్ మణి ఏడ్చింది. తర్వాత అంత అయిపోయింది, ప్రోగ్రామ్ కట్ అయినసరికి మళ్ళీ నవ్వుకుంటూ మాట్లాడుతుంది. అరే ఇప్పుడు ఎందుకు నవ్వుకుంటూ మాట్లాడుతుంటే ఏం పొద్దురుకు నేర్చుకుంటూ కూర్చోవాలన్నట్టు మాట్లాడుతుంది. దీనికి అదల్లా కూడా అంత నాన్ సెన్స్ లాగానే జనాలకు అందరికి అర్థమైపోయింది. ఎవడు కూడా ఆ అమ్మాయి విషయంలో సీరియస్ ఎవడు తీసుకోలేదు. ఆ అమ్మాయి మీద సింపతి కూడా ఎవరు కూడా చూపెట్టట్లేదు. అది జరిగింది. ఇంకొకటి 2-3 రోజుల నుండి మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్దామని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఏదో బిగ్ బాస్ కి రేటింగ్ కోసము అది బిగ్ బాస్ ఎందుకు తీసుకుంటాడు? ఆ అమ్మాయి గురించి జనరల్ గా సోషల్ మీడియాలో అందరు చూసినది ఏంటంటే ఆ అమ్మాయి గురించి ఒక బ్యాడ్ క్యారెక్టర్ లాగా ఒకటి సృష్టించేసినారు. జనాలందరూ కలుసుకోవడం, లేకుంటే ఇంకా ఆడియోలో వీడియోలో అన్ని లింక్ చేసి ఒక బ్యాడ్ క్యారెక్టర్ అనేది అమ్మాయి మీద వేసేసినారు. ఇంకా ఏ వీడియో కింద అమ్మాయి గురించి చూస్తే కనుక ఆ అమ్మాయి ఆ వీడియో కింద ఉన్న కామెంట్స్ అది కూడా చచ్చిపోవాలి. అటువంటి మాటలే, అటువంటి బూతులే అన్ని ఉన్నాయి. అంత నెగిటివిటీ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోరు. తీసుకుంటే వాళ్ళ రేటింగ్ అనేది పడిపోతుంది. సో కంపల్సరీ తీసుకోరు. ఊరికే బయటికి అట్లా అంటారు అంతే. ఒకవేళ ఆ అమ్మాయి కూడా నేను లోపలికి పోయి శేఖర్ భాషను తొక్కుతాను తంతాను స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా వాళ్ళంత ఈజీగా రెడీ చేసుకోలేదు. అంతెందుకు బిగ్ బాస్ లోకి ముందు ఎన్నో పేర్లు వినపడ్డాయి. జబర్దస్త్ లో ఉన్న పేర్లు అన్ని కూడా వినపడ్డాయి. ప్రతిసారి బుల్లెట్ భాస్కర్, రియాజు వీళ్ళ పేర్లు అన్ని వినపడుతున్నాయి. ఎవరు రాలేదు. సో అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్.